ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావంలో చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. చదువుబడినటువంటి ఈ వాగ్దానంను దేవుడు మనందరి హృదయాలలో మంచినీళ్ళ పడిన విత్తనం వలె బహుగా ఫలింపజేయనుగాక. ఈ వాగ్దానంలో దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకోమని మనకు దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు మనము ఉన్నటువంటి దినాలు చాలా చెడ్డవి. అంత్య దినాలలో మనం ఉన్నాం. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని ప్రభువు సెలవిచ్చున్నాడు. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ దినాలు చాలా చెడ్డ దినాలు. అక్కడక్కడ ఎన్నో భూకంపాలు వస్తున్నాయి, అక్కడక్కడ ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ కరువులు కాటకాలు సంభవిస్తున్నాయి. మన కళ్ళ ముందే ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి మనము ఇప్పుడు ప్రస్తుతము చెడ్డ దినాలలో ఉన్నాము. మనము సమయము పోనీయక ఆ సమయంను మనము సద్వినియోగం చేసుకోమని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? మనకున్నటువంటి సమయమును దేవుని కొరకు ఉపయోగించాలి. బైబిల్ కానీ, బైబిల్కి సంబంధించిన పుస్తకాలు కానీ మనం చదువుకోవాలి, లేదా దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ మనము నిమగ్నమై ఉండాలి. కొంతమందిని మనం చూస్తుంటాము, ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు. ఆ ఒక్కరోజు భక్తిగా ఉంటారు. మిగతా రోజులు సీరియళ్లకు సినిమాలకు సమయంను కేటాయిస్తుంటారు, సమయంను వృధా చేస్తుంటారు. అలా మనం ఉండకుండా మనకున్నటువంటి సమయంను మనం బహు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అలాగే మనం అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అజ్ఞానులను చూడండి, చేసే పనులు సరిగ్గా ఉండవు, మాట్లాడే మాటలు సరిగ్గా ఉండవు. ఏది చూసినా అజ్ఞానంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. కాబట్టి అలాగూ మనం ఉండకుండా మనం జ్ఞానము కలిగి వివేకము కలిగి జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక దేవుని చిత్తమేమిటో గ్రహించుకొనుడి. కాబట్టి మీరు మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారం కలదు అని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరితోనొకడు కీర్తనలు పాడుచు, దేవుని స్తుతించుచు, దేవుని మహిమపరచుచు, ఘనపరచుచు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, దేవుని అందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మవశులమై ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకొని జీవించాలి. మత్తులై ఉండకూడదు. మనము ఒకరితో ఒకరము కీర్తనలు పాడుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, ఆయనను గణపరుచుకుంటూ, మన హృదయాల్లో ప్రభుని గూర్చి పాడుచు, దేవుని అందలి భయం భక్తి కలిగి ఒకరితో ఒకరం లోబడి ఉండాలి అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవుని అందలి భయం భక్తి కలిగి జీవిస్తున్నావా? దేవుని ఆత్మ కలిగి జీవిస్తున్నావా? ఒకరితో ఒకరు కీర్తనాలతోనూ, వాయిద్యాలతోనూ, తంబురలతోనూ దేవుని స్తుతించుచు, గణపరచుచు, మన హృదయాలలో ప్రభువుని గూర్చి పాడుచు ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నామా? ఒక్కోసారి మనం మనల్ని పరీక్షించుకుందాం. కాబట్టి మనం చెడ్డ దినాల్లో ఉంటున్న మన సంగతి మర్చిపోకూడదు. అజ్ఞానుల వల్లే మనం నడుచుకోకూడదు. జ్ఞానం కలిగి వివేకం కలిగి ఆయన ఎదుట మనం జీవించాలి. మనము ఆత్మవశులమై జీవించాలి. కీర్తనాలు పాడుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, తంబురలతోనూ నాట్యములతోనూ ఆయన మహిమపరుస్తూ ఘనపరుస్తూ మనము జీవించాలని ప్రభు కోరుతున్నాడు. సమయము పోనివ్వకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. దేవుని అందలి భయంతో ఒకరికొకరం లోబడి జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు వాగ్దానం ద్వారా మనము తెలుసుకొని మన హృదయంలో మనం మార్చుకొని ఆయన ఎదుట ఆయనకి ఇష్టమైనట్లు మనం జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య,
నీ ఘనమైన నామంకు వందనములు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ వాగ్దానంతో నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనములు నాయన. అవును తండ్రి, దినములు చెడ్డవి తండ్రి. ఆ చెడ్డ దినాల్లో ప్రభు మేము ఉంటున్నాం. బహు జాగ్రత్తగా నాయన ఈ లోకంలో మేము జీవించడానికి సాయం చేయండి. కాబట్టి సమయం పోనీయక నాయన మేము సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వల్లే కాక నాయన జ్ఞానం కలిగి మేము జీవించడానికి సాయం చేయండి. యేసయ్య, అవివేకులతో నాయన మేము ఉండకుండా వివేకం కలిగి మేము జీవించడానికి సాయం చేయండి. ఆత్మపూర్ణమై నాయన మేము జీవించడానికి సాయం చేయండి. కీర్తనాలతోనూ, తంబురలతోనూ, నాట్యములతోనూ నిన్ను మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, దేవుని అందలి భయం భక్తితో నాయన ఒకరికొకరం లోబడి జీవించడానికి సాయం చేయండి. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరినైనా తమ హృదయంలో మార్చుకొని నీ వైపు తిరుగుటకు సాయం చేయండి. నీ అందు భయభక్తులు కలిగిన ఆయన జీవించడానికి సాయం చేయండి. మేము చెడ్డ దినాల్లో ఉంటున్నామన్న సంగతిని ఆయన మేము మర్చిపోకుండా బహు జాగ్రత్తగా ఈ లోకంలో మేము జీవించడానికి సాయం చేయమని కృప చూపమని వేడుకుంటూ, నీ చిత్తం చేస్తూ నీకు లోబడి నీ అందు భయభక్తులు కలిగి మేము జీవించడానికి ఎల్లప్పుడూ మీరు మాకు సాయం చేయమని కృప చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.